దిస్ ఈజ్ రేవతి. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 192. పెళ్లి కొడుకు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వచ్చారు క్రాంతి, రెడీ అయ్యావా అంటూ విజయ్ అక్కడికి వస్తాడు. బాను విజయ్ని కోపంగా చూస్తూ, ఆడవాళ్ళు రెడీ కావడం అంటే మగవాళ్ళు పాయింట్ చొక్కా తగిలించుకోవడం అంత ఈజీ అనుకున్నావా? కాస్త టైం పడుతుంది, వచ్చిన వాళ్ళు వెయిట్ చేయమను అంటుంది విసిరిగా. నేనడిగింది నా చెల్లెల్ని కానీ నిన్ను కాదు అంటాడు విజయ్ కూడా కోపంగా చూస్తూ. అబ్బా, మళ్ళీ మీరిద్దరు గొడవ స్టార్ట్ చేశారా అంటూ క్రాంతి చిరాకు పడి, ఒక్క 5 నిమిషాల్లో వస్తానని చెప్పన్నయ్యా అంటుంది. నీ స్నేహితురాలు ఓ నోరు వేసుకుని లొడలొడ వాగకపోతే ఈ సమాధానం చెప్పుండొచ్చు కదా అని భానుని కోపంగా చూస్తూ విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. త్వరలో మీ అన్నకి నా చేతిలో బానే ఉంటుంది క్రాంతి అంటుంది భాను విజయ్ మీద కోపంతో. ఎందుకే మా అన్నయ్య మీద అంత కోపం పెంచుకుంటావు? మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా మారాడు, ఆ దృష్టితో చూడు అంటుంది క్రాంతి. ఏ దృష్టితో చూసినా మీ అన్నయ్య నాకు విలన్ లాగే కనిపిస్తాడులే అంటూ క్రాంతిని రెడీ చేస్తుంటుంది. లివింగ్ రూమ్లో పెళ్లికొడుకుతో పాటు వచ్చిన అతని తల్లిదండ్రులు పెట్టిన పలహారాలు తింటూ జ్యోతి జగన్నాథంతో మాట్లాడుతుంటారు. అబ్బాయి ఉండేది అమెరికా కాబట్టి అన్నీ అనుకూలంగా జరిగి మన సంబంధం కుదిరితే పెళ్లి వెంటనే చేసి అమ్మాయిని అబ్బాయితో అమెరికా పంపించాలి. మరి మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు పెళ్లికొడుకు తండ్రి. ఎలాంటి అభ్యంతరం లేదండి, మేము కూడా పెళ్లి త్వరగా చేయాలనే చూస్తున్నాము అంటాడు జగన్నాథం. విజయ్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని పెళ్లికొడుకుని చూసి, హాయ్, నేను క్రాంతికి అన్నయ్యని, నా పేరు విజయ్ అంటూ పెళ్లికొడుకుని పరిచయం చేసుకుంటాడు. నా పేరు నితీష్ అంటూ పెళ్లికొడుకు పేరు చెప్పుకొని పరిచయం చేసుకుని తల్లిదండ్రులు కూడా పరిచయం చేస్తాడు. దుర్ముహూర్తం రాకముందే ఆ అమ్మాయిని త్వరగా రమ్మంటే బాగుంటుందండి అంటుంది పెళ్లికొడుకు తల్లి. అమ్మాయి వస్తుందండి అంటూ బాను పుల్లవిరుపుగా చెప్తూ క్రాంతిని పట్టుకుని తీసుకుని వస్తుంటుంది. మంచి శారీలో అందంగా రెడీ అయిన క్రాంతి ఏ సిగ్గు గిగ్గు లేకుండా మామూలుగా నడుస్తూ వాళ్ళ దగ్గరకు వస్తుంటుంది. తను వస్తుందన్నగానే పెళ్లికొడుకు నితీష్ తనని చూసి ఫ్లాట్ అవుతుంటాడు. బాను వాళ్ళందరిని చూస్తూ పెళ్లికొడుకుని కూడా చూసి మొహం ఏదోలా చిరాగ్గా పెట్టుకుంటూ క్రాంతిని తీసుకొచ్చి వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చోబెడుతుంది. అందంగా కనిపిస్తున్న క్రాంతిని చూసి జగన్నాథం, జ్యోతి, విజయ్ సంతోషపడుతుంటారు. కానీ క్రాంతి గురించి ఒకంత బాధ జ్యోతి మనసులో ఉంటూనే ఉంది. నితీష్ అతని తల్లిదండ్రులు క్రాంతిని చూస్తుంటారు. క్రాంతి కూడా నితీష్ని అతని తల్లిదండ్రులను చూస్తుంది. పెళ్లి కొడుకు అంత అందగాడు కాకపోయినా పర్వాలేదులే అన్నట్టుగా క్రాంతి మౌనంగానే ఉంటుంది. అక్కడ విజయ్, భాను కూడా అనుకోకుండా ఇద్దరి మొహాలు చూసుకొని ఇద్దరు కోపంగా మొహం తిప్పుకుంటారు. క్రాంతిని చూసి పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రులు అమ్మాయి బాగుంది కదా అంటూ గుసగుసలాడుకుంటారు. అమ్మాయి మాకు మా అబ్బాయికి బాగా నచ్చిందండి అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. సంతోషమండి. అమ్మ క్రాంతి, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు జగన్నాథం. నేనొక్కసారి అతనితో మాట్లాడాలి నానా అంటుంది. క్రాంతి అలా అనగానే ఈ పెళ్ళికొడుకు బ్యాచ్ ముగ్గురు ఆశ్చర్యంగా మొహాలు చూసుకుంటారు. అతనితో మాట్లాడిన తర్వాతే నేను నా అభిప్రాయం చెప్తాను అంటుంది క్రాంతి. సరే, అలాగే మాట్లాడుకుందాం అంటాడు నితీష్. కానీ ఆ పెళ్లి చూపుల ప్రోగ్రాం అంతా భానుకి కష్టంగా అనిపిస్తుంటుంది. కాసేపటికి క్రాంతి, నితీష్ కారిడార్లో నిలబడి ఉంటారు. అదే సమయంలో సూర్య కస్టమర్ని డ్రాప్ చేసి డబ్బులు తీసుకుని, క్రాంతికి పెళ్లి చూపులు జరుగుతుండాలి, ఏమైనా నేను క్రాంతిని మిస్ చేసుకున్నందుకు దురదృష్టవంతుణ్ణి అని బాధపడుతూ ఉండగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. తనతో ప్రవర్తించిన తీరు మొత్తం కళ్ళ ముందు తిరుగుతూ ఉండేసరికి మనసులో ఉన్న బాధ కూడా ఇంకా పెరిగిపోతుంటుంది. ఇదే విషయం గురించి
మోహన్ ఆఫీసులో మోహన్, కళ్యాణ్ కూర్చొని మాట్లాడుతుంటారు. అంటే ఇక క్రాంతి సూర్యకి దగ్గర కానెట్టిన కళ్యాణ్ అని అడుగుతాడు మోహన్ బాధపడుతూ. అర్థం కావడం లేదు మోహన్. క్రాంతికి నేను కూడా ఫోన్ చేసి ఎంతో నచ్చచెప్పి చూశాను. ఇంతకుముందు క్రాంతిని నేను ఎన్నోసార్లు కలిశాను, మాట్లాడాను. తనలో నాకు ఎక్కడా మొండితనం అనేది కనిపించలేదు. కానీ ఒక్క సూర్య విషయంలోనే తను పట్టిన పట్టు వీడటం లేదు. నా అభిప్రాయాలు నాకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యకి దగ్గర కాలేను అంటూ మొండిగా వాదించింది తప్ప మేము చెప్పింది వినలేదు అని కళ్యాణ్ బాధపడుతూ చెప్తాడు. ఇప్పటికే జరిగిన విషయాలకి సూర్య బాగా కృంగిపోయి ఉన్నాడు కళ్యాణ్. ఇప్పుడు క్రాంతి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అసలు సూర్య తట్టుకోలేస్తాడా అని అడుగుతాడు మోహన్. క్రాంతి గురించి తెలిసాక సూర్య మనసు మొత్తం క్రాంతిని నిండిపోయి ఉంది. ఇప్పుడు ఏదో పైకి ధైర్యంగా మాట్లాడుతున్నాడు కానీ క్రాంతి పూర్తిగా దూరమైతే సూర్య నిజంగానే మనిషి కాలేడు అంటాడు కళ్యాణ్. ఇంట్లో ఉన్న శ్రేయ జెస్సీతో ఫోన్లో మాట్లాడుతూ, నేను చెప్పేది నిజం చేసి ఇవాళ క్రాంతికి పెళ్లి చూపులంట. ఉదయం మైథిలి ఫోన్ చేసి మోహన్తో మాట్లాడుతుంటే ఆ డిస్కషన్ నేను విన్నాను. క్రాంతికి పెళ్ళైతే ఇక సూర్య నీకు కాకపోతే ఇంకెవరికి సొంతమవుతాడు అని మాట్లాడుతుంది. శకుంతల అనుకోకుండా శ్రేయ వెనుకగా వచ్చి ఆ మాటలు విని నిర్ఘాంతపోతుంటుంది. శ్రేయ ద్వారా విషయాలు తెలుసుకుంటున్న జెస్సీ సంతోషపడుతూ, ఎస్, సూర్య నాకు దక్కాల్సిందే. ఆ క్రాంతి పెళ్ళి ఎప్పుడవుతుందా, ఎప్పుడు తన పీడ విరగడవుతుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను శ్రేయ అంటుంది. త్వరలోనే నీకు క్రాంతి పీడ వదిలిపోతుందిలే జెస్సీ. క్రాంతి సూర్య గురించి ఎప్పటికప్పుడు విషయాలు నీకు అందచేస్తుంటానులే అంటుంది శ్రేయ. ఈ గుడ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ శ్రేయ. వాళ్ళ కబురు ఏదందినా నాకు చెప్పకుండా మాత్రం ఉండకు. ఇక ఉంటాను, బాయ్ అని చెప్పి జెస్సీ ఫోన్ కట్ చేస్తుంది. శ్రేయ కూడా ఫోన్ కట్ చేసి ఏదో వాసనకి ముక్కులు పిలుస్తూ, అయ్యో, స్టవ్ మీద పెట్టిన కూర అంతా మాడిపోయిందే అంటూ కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ శకుంతల గారు స్టవ్ ఆఫ్ చేసి మాడిపోయిన కూర గిన్నెని పక్కకు పెడుతుంటుంది. అక్కడ శకుంతలను చూసి శ్రేయ కాస్త తడబడుతూ ఉంటుంటే, పనికి మాలిన విషయాలు పంచుకోవడమే దండగా అంటే ఫోన్లో పడి కూరలు కూడా మాడకొట్టి వేస్ట్ చేస్తున్నావు శ్రేయ అని శకుంతల శ్రేయ మీద సీరియస్ అవుతుంది. ఏదో మర్చిపోయాన్లే అంటుంది శ్రేయ కాస్త కోపంగా చూస్తూ. ఒకరి నాశనాన్ని కోరుకునే నీ బుద్ధి ఇక నుంచైనా మార్చుకుంటే మంచిది. ఇలా వక్ర బుద్ధితో ఉంటే నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శకుంతల. ఈ మోహన్ నన్ను పని మనిషిని చేసేసరికి అందరికి ఇక్కడ నేను చులకనైపోయాను. అయినా వీళ్ళిద్దరూ నా ప్రాణానికి కాకపోతే వీళ్ళు ఇక్కడ ఉండటం ఎందుకు? ఆ పల్లెటూరికి వెళ్ళి ఎప్పటిలా అక్కడ ఉండొచ్చు కదా అని శ్రేయ తిట్టుకుంటూ మాడిపోయిన గిన్నె వైపు చూసి, ఛ, ఇప్పుడు నేను చచ్చేదాకా ఆ గిన్నె తోమాలి అని అనుకుంటుంది. మరో పక్క క్రాంతి పెళ్లి చూపులు అనగానే మైత్రి కూడా టెన్షన్ పడుతూ ఒకసారి భానుకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకొని భానుకి ఫోన్ చేస్తుంటుంది. జ్యోతి పెళ్ళికొడుకు తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే జ్యోతి పక్కన కూర్చొని ఉన్న భాను ఫోన్ రింగ్ అవుతుండగా చూసి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. అలా ఫోన్ రింగ్ కావటం, భాను పక్కకు వెళ్ళటం అక్కడే కూర్చున్న విజయ్ కూడా తనని చూస్తుంటాడు. భాను పక్కకు వచ్చి హలో మేడం అంటుంది. విజయ్ కూడా అక్కడికి వచ్చి చాటుగా భాను మాటలు వింటుంటాడు. అక్కడ ఏం జరుగుతుంది భాను? క్రాంతి పెళ్లి చూపులు కుదిరాయా అంటూ కంగారు పడుతూ అడుగుతుంది మైథిలి. ఇంకా ఏది అనేది డిసైడ్ కాలేదు మేడం. జస్ట్ ఇప్పుడే క్రాంతి పెళ్ళికొడుతో మాట్లాడాలి అని అడిగితే ఇద్దరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారు అని చెప్తుంది. అవునా అని, ఏ విషయం అనేది నాకు తర్వాత ఫోన్ చేయి భాను అంటుంది మైథిలి. తప్పకుండా మేడం, ఉంటాను అని చెప్పి భాను ఫోన్ పెట్టేసి లోపలికి రాబోతుండగా ఎదురుగా విజయ్ ఉంటాడు. భాను విజయ్ని చూడగానే కాస్త కంగారు పడుతుంటే
విజయ్ తన వైపు కోపంగా చూస్తుంటాడు. కానీ తర్వాత భాను ఆ కోపాన్ని లెక్క చేయకుండా విసురుగా లోపలికి వెళ్తుంది. ఈ భాను దగ్గర పొగరు తక్కువ లేదు. ఏమైనా నా చెల్లెలు పెళ్ళి అయ్యే వరకు ఈ భానుని కనిపెడుతూ ఉండాలి అనుకుంటాడు కోపంగా. ఇక రూమ్లో ఉన్న నితీష్ ఓరకంటతో క్రాంతిని చూస్తూ, నాతో ఏం మాట్లాడాలో అభ్యంతరం లేకుండా మాట్లాడవచ్చు. చెప్పండి, ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. నా గురించి మా నాన్నగారు మీకు అన్నీ చెప్పారా అని అడుగుతుంది. టోటల్గా అన్ని విషయాలు చెప్పారు. అయినా ఇవాళ రేపు ప్రేమలో పడటం మామూలు విషయమే. మీరు ఆ సూర్య నుంచి విడిపోయి మంచి పని చేశారు అంటాడు నితీష్. అసలు మ్యాటర్లోకి వస్తాను. నేను సూర్యని లవ్ చేయడమే కానీ సూర్య నన్ను ప్రేమించలేదు. అంటే సూర్యకి నాకు మధ్య ముద్దు ముచ్చట లాంటివి ఏమీ జరగలేదు. ఐఎమ్ వర్జిన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకేదైనా లవ్ అఫేర్ ఉందా? మీరు వర్జినేనా అని డైరెక్ట్ పాయింట్కు వస్తుంది క్రాంతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు నితీష్ సమాధానం ఏంటి? ఈ ఇద్దరి పెళ్లి ఫిక్స్ అయ్యి అందరికీ నిరాశ మిగులుతుందా? అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.